అండి నమస్తే. దీని గురించి ఎంతమందికి తెలుసు? వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఇది ఎలా యూజ్ చేస్తారో. లాస్ట్ వరకు అయితే చూడండి. నేను లాస్ట్ వీడియోలో 281 మెంబర్స్ అయితే చెప్పాను. ఇప్పుడు 287 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన టిప్స్ అనేవి నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈరోజు అయితే హెయిర్ ప్యాక్ అయితే కాదు, అసలు హెయిర్ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకుంటున్నానో నేను మీకైతే చూపిస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసే ఆయిల్ గుంట గరగరాకండి. ఆయిల్ అనేది 6 మంత్స్ బ్యాక్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ కూడా అయిపోయిందనమాట. నేను నెక్స్ట్ ఆయిల్ అయితే ప్రిపరేషన్ అయితే చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ ఈ ఆయిల్ అనేది మనము మంచిగా స్కాల్ఫ్కి అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ చిక్కులు లేకుండా అయితే హెయిర్ అయితే దూకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా స్కాల్ఫ్కి అంటే విధంగా అయితే మనము ఆయిల్ అయితే అప్లై చేయాలండి. ఆయిల్ అనేది మనం అప్లై చేసేదే మనకి హెయిర్ గ్రోత్లో అయితే బెస్ట్ పార్ట్ అండి. మనం ఎలా అయితే అప్లై చేస్తామో ఆయిల్ దాన్ని బట్టి మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. మంచిగా చివర్ల వరకు కూడా నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము నీట్గా చాలా స్మూత్గా అయితే మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. చివరి వరకు అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మన వీడియోస్లో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. హెయిర్ ప్యాక్ వీడియోస్ కంపల్సరీగా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మళ్ళీ స్కాల్ప్ కూడా లైట్గా ఆయిల్ అయితే నేను అప్లై చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది ఎలా యూస్ చేస్తారో నేనైతే మీకు చూపిస్తాను చూడండి. మనము మసాజ్ చేసుకోవడానికి వేరొకళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది కదా, అలా కాకుండా దీనితో మనము నీట్గా స్కాల్ప్కి అయితే మసాజ్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. మనం మసాజ్ చేసుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీ అంతటా మీరు మసాజ్ అనేది చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించినప్పుడు దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఎండాకాలం అయితే అలానే కొబ్బరి కూడా హెయిర్కి అయితే చాలా మంచిది. బాడీ అయితే చక్కగా కూల్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్